వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ. నేను ఈ ఛానల్ ద్వారా మీకు కాంపిటేటివ్ మ్యాథ్స్ సంబంధించి ఆర్థమెటిక్ గణితాన్ని అందిస్తున్నాను. అందులో భాగంగా ఇప్పటి వరకు మనము పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మిక్చర్స్ ఈ 5 చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈరోజు మనము ఆర్థమెటిక్ మ్యాథ్స్లో భాగంగా కొత్త చాప్టర్ అలిగేషన్, తెలుగులో కలగలుపుని ప్రారంభిస్తున్నాం. పార్ట్ 1 ఆఫ్ అలిగేషన్. అయితే ఈ పార్ట్ 1లో మనము ఏమేమి డిస్కస్ చేస్తాం, ఎటువంటి బేసిక్స్ భావనలు మనం ఇక్కడ చెప్పబోతున్నామో ఒకసారి చెప్తాను మీకు. అలిగేషన్ పద్ధతి ఎలా వచ్చింది, దాని యొక్క డెరివేషన్, కాన్సెప్ట్, దాని డెరివేషన్, అలాగే మెథడ్ ఆఫ్ ప్రొసీజర్ అనగా అలిగేషన్ మెథడ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. అలాగే ఈ అలిగేషన్ మెథడ్లో క్యాలిక్యులేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి క్లారిఫై చేద్దాం. వాటికి ఎక్స్టెండెడ్గా ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో స్టూడెంట్స్, బేసిక్ క్లాస్ని ఎక్కడ మిస్ కాకండి. ఆ బేసిక్ క్లాస్ కనుక గట్టిగా చూస్తే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ని స్టార్ట్ చేద్దాం. రైట్, పార్ట్ 1 ఆఫ్ అలిగేషన్ ఆర్ ఇన్ తెలుగు వి కాల్ ఇట్ కలగలుపు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, అలిగేషన్ అనేది, కలగలుపు అనేది ఒక టాపిక్ కాదు ఆర్థమెటిక్లో. ఇది టాపిక్ కానే కాదు, ఇది టాపిక్ అని మనం భావిస్తాం. అలిగేషన్ ఈజ్ ఏ మెథడ్ టు సాల్వ్ ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సమ్ కైండ్, దట్స్ ఇట్. ఈ కలగలుపు అనేది కొన్ని రకాల ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే టెక్నిక్ లేదా పద్ధతి అది. అయితే అటువంటి క్వశ్చన్స్ అన్నింటి మనం ఒక దగ్గర సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ అలిగేషన్ అనేది ఒక టాపిక్ గా, ఒక అంశంగా భావిస్తాం అంతే. ఓకే రైట్, ఇప్పుడు కాన్సెప్ట్ అండ్ అలిగేషన్ డెరివేషన్. అలిగేషన్ భావన అనేది ఏమిటి, దాన్ని ఏ విధంగా పద్ధతిని మనం డెరైవ్ చేస్తామో చూద్దాం. దాని కొరకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్ దేర్ ఆర్ 2 types of rice whose prices are 25 rupees per kg, 30 rupees per kg. In what ratio these 2 varieties be mixed so that the new variety obtained may be sold at 28 rupees per kg without obtaining any profit or loss? ఎస్, 2 రకాల బియ్యం, వాటి ధరలు వరుసగా 25 రూపాయలు ఫర్ కేజీ, 30 రూపాయలు ఫర్ కేజీ లను ఏ నిష్పత్తిలో కలిపినా ఫలిత మిశ్రమం విలువ ₹28 ఫర్ కేజీ అగును. ఇక్కడ మిశ్రమంపై మనము ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఆశించడం లేదు. ఇక్కడ మిశ్రమం తయారు చేస్తున్నాను. 2 రకాల బియ్యాన్ని తీసుకొని వాటిని కలిపి ఒక బస్తాలో, ఆ మిశ్రమాన్ని నేను 25 రూపాయలు ఫర్ కేజీ అమ్మాలి. అయితే ఇక్కడ నేను ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఆశించడం లేదు. రైట్, చూద్దాం మెథడ్ ఇది ఎలా వస్తుందో చూద్దాం. రైస్ 1 ఉంది, దాన్ని నేను R1 అంట. రైస్ 2 ఉంది, దాన్ని నేను R2 అంట. రైస్ 1 కాస్ట్ ఎంత? 25 రూపీస్ ఫర్ కేజీ, 25 రూపాయలు ఫర్ కేజీ, ఒక కేజీకి 25 రూపాయలు. రైస్ 2 బియ్యం, 2వ రకం బియ్యం ధర ఎంత? 30 రూపాయలు ఫర్ కేజీ. అయితే ఈ మొదటి రకం బియ్యం ఎన్ని కేజీలో నాకు తెలియదు, 2వ రకం బియ్యం కూడా ఎన్ని కేజీలో నాకు తెలియదు. నేనేమనుకుంటున్నా, మొదటి రకం X కేజీలు తీసుకుందాము, 2వ రకం Y కేజీలు తీసుకుందాం. ఈ రెండింటిని కలిపి మనం ఏం తయారు చేస్తున్నాం? ఒక కొత్త రకం బియ్యాన్ని తయారు చేస్తున్నాం. ఆ కొత్త రకం బియ్యం న్యూ మిక్స్, ఇది మిక్స్ అన్నమాట, మిశ్రమం భిన్నం బియ్యం ఇది. ఈ మిశ్రమాన్ని మనము ఎంత కమ్మాలి? 25 రూపాయలు ఫర్ కేజీ కమ్మాలి. అప్పుడు మిక్చర్ మొత్తం ఎన్ని కేజీలు? ఈ X కేజీలు ప్లస్ Y కేజీ 2 కలపబడింది ఇక్కడ, X ప్లస్ Y కేజీస్. రైట్, నేను ఇప్పుడు వీటి మొత్తం ధరను ఈక్వల్ చేస్తా.
లెట్ us ఈక్వేట్ ది టోటల్ కాస్ట్. ఎస్, ఈ మొత్తం ధర నేను ఈక్వేట్ చేస్తా చూడండి. ఇక్కడ ఎక్స్ కేజీల ధర, ఒక్కొక్క కేజీలో 25 రూపాయలు కాబట్టి 25 ఇంటూ ఎక్స్ రూపీస్ ప్లస్ వై కేజీల ధర, ఒక్కొక్క కేజీలో 30 కాబట్టి వై కేజీల ధర 30 ఇంటూ వై రూపీస్. అప్పుడు మనం మిశ్రమం ధర రాబడదాం చూడండి. మిశ్రమం ధర అంతా ఎక్స్ ప్లస్ వై కేజీలు, ఒక్కొక్క కేజీ ధర 28కి అమ్మాలి మనం. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ 28 రూపీస్. ఈ విలువ సమానం. ఎందుకు సమానం అంటే మనం ఇక్కడ ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఆశించడం లేదు కాబట్టి మిశ్రమాన్ని 25 కంటే తక్కువ అమ్మలేము, 30 కంటే ఎక్కువ అమ్మలేము. అందుకే వాటి మిశ్రమం ధర కేజీకి 25 రూపాయలు ఉంది. దట్ ఈస్ ఆల్వేస్ లై బిట్వీన్ 25 and 30. లెట్ చూడండి, 25x 28 ఇంటూ ఎక్స్ 28x 28x. నెక్స్ట్ y వాల్యూ చూడండి, 30y ప్లస్ 28 ఇంటూ y 28y. డిఫరెన్స్ చూద్దామండి. 30y మైనస్ ఈ ప్లస్ 28y ఇటు వస్తే మైనస్ 28y అవుతుంది. ఆల్రెడీ RHS లో 28x ఉంది. ఈ ప్లస్ 25x ఇటు వస్తే మైనస్ 25x అవుతుంది. 30y నుంచి 28y లేదా తీద్దాం, y కామన్ తీద్దాం. 30 మైనస్ 28. ఇక్కడ x ఉంది, ఉమ్మడిగా ఉన్న x ని బయటికి లాగండి. ఏమొస్తుంది? 28 మైనస్ 25. 28 మైనస్ 25. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ నిష్పత్తిలో మొదటి రకం రెండో రకం బియ్యాన్ని కలిపినాం, అనగా x మరియు y ల నిష్పత్తి కావాలి. సో ఇక్కడ x ని ఇక్కడే ఉంచండి. ఈ మల్టిప్లై క్వాంటిటీ y ని RHS తీసుకొస్తే x బై y. LHS లో మనకు ఆల్రెడీ 30/28 ఉంది. బై 28 మైనస్ 25 తీసుకొస్తే బై 28 మైనస్ 25. సింప్లీ x is to y ఎంత వచ్చింది? 30 మైనస్ 28 2 బై 28 మైనస్ 25 3. అనగా ఈ x కేజీలు y కేజీ రెండు రకాల బియ్యాలు ఏ నిష్పత్తిలో కలిపాము? మనం 2:3 నిష్పత్తిలో కలిపాము. ఇది మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసాం మెథడ్ లో. ఓకేనా? అయితే మనం ఇంతగానం చేయాలా ప్రతి క్వశ్చన్ కి? నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను ఈ 30 అనేది గ్రేటెస్ట్ వాల్యూ, అధిక విలువ. 25 అనేది లీస్ట్ వాల్యూ. ఈ 28 అనేది మధ్యన ఉంది కాబట్టి దీనికి యావరేజ్ వాల్యూ అనుకుందాం, సగటు విలువ. ఇదేమో అధిక ధర, అత్యల్ప ధర, వాటి మధ్యన ఉన్నది ఇది సగటు ధర అనుకుందాం. ఇంత చేసే బదులు నాకు బాగా పరిశీలిస్తే చూడండి, గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ యావరేజ్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. సింపుల్ వచ్చేసాయి. ఇక్కడ నేను మెథడ్ ని మొత్తం చేయాల్సిన అవసరం లేదని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు అలిగేషన్ వర్కింగ్ ప్రొసీజర్ చూద్దాం. దీన్ని నేను ఒక ఫార్ములా రూపంలో రాస్తాను. ఇప్పుడు ఒక ఫార్ములా రూపంలో రాస్తాను. రైట్, ప్రైస్ 1 ఏమనుకున్నాం? P1. ప్రైస్ 2 P2 అనుకున్నాం. యావరేజ్ ప్రైస్ ఎంత? P. ఇది యావరేజ్ ప్రైస్, ఇది గ్రేటెస్ట్ ప్రైస్, ఇది లీస్ట్ ప్రైస్. ఓకే, రైట్. ఇప్పుడు P1 ప్రైస్ ఉన్న బియ్యాన్ని నేను ఎంత తీసుకుంటున్నా? క్వాంటిటీ Q1 అనుకున్నాం. ఇక్కడ P2 ప్రైస్ ఉన్న రెండో రకం బియ్యాన్ని Q2 తీసుకుంటాం. తీసుకుంటే నేను ఇక్కడ టోటల్ కాస్ట్ నే కదా ఈక్వల్ చేసింది. టోటల్ కాస్ట్ లోని P1 ఇంటూ Q1 ప్లస్ P2 ఇంటూ Q2. అప్పుడు మిక్చర్ కదా మనం తయారు చేసింది, ఇది మిక్స్ లో Q1 ప్లస్ Q2 కేజీస్ క్వాంటిటీ ఉంటుంది. ఇది మొదటి రకం బియ్యం ధర P1, దాని పరిమాణం Q1 కేజీలు. రెండో రకం బియ్యం ధర P2, దాని పరిమాణం Q2 కేజీలు. ఇది మిశ్రమం పరిమాణం కేజీలలో, దాని రూపాయలు. ఇప్పుడు ఏమొస్తుంది? P ఇంటూ Q1 ప్లస్ Q2. రైట్,
P1 Q1 ఇక్కడ P1 Q1 P ఇంటూ Q1 ఈ PQ1 ని LHS తీసుకురండి మైనస్ PQ1 P ఇంటూ Q2 ప్లస్ P ఇంటూ Q2 P ఇంటూ Q2 ఈ P2 Q2 ని RHS తీసుకెళ్దాం మైనస్ P2 Q2 ఇక్కడ రెండిట్లో కామన్ టర్మ్ ఏముందండి Q1 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 ని బయటికి లాగండి P1 మైనస్ P ఇక్కడ Q2 కామన్ టర్మ్ Q2 ని బయటికి లాగండి P మైనస్ P2 నాకు కావాల్సింది పరిమాణాల యొక్క నిష్పత్తి క్వాంటిటీ రేషియో కావాలి దట్ ఈక్వల్ P మైనస్ P2 బై P1 మైనస్ P ఎస్ ఇది వర్కింగ్ ప్రొసీజర్ నాకు ప్రతి ప్రాబ్లాన్ని ఈ మోడల్లో చేయడం కష్టం దీనిని ఇప్పుడు అలిగేషన్ మెథడ్ గా మనం డిసైడ్ చేస్తాం ఎలా అలిగేషన్ మెథడ్ ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామని తెలియడానికి నేను ఎగ్జాంపుల్ ఇవి చెప్పాను అనమాట రైట్ మొదటి క్వాంటిటీ P1 రూపీస్ రెండవ క్వాంటిటీ P2 రూపీస్ ఇక్కడ యావరేజ్ ప్రైస్ రాస్తాం P రూపీస్ మనము అలిగేషన్ ఇదేంటిదమ్మా ఇది రూపీస్ ఫర్ కేజీ ఇది కూడా రూపీస్ ఫర్ కేజీ ఇది కూడా రూపీస్ ఫర్ కేజీ ఇది లీస్ట్ వాల్యూ అనుకున్నాం మనం ఇది గ్రేటెస్ట్ వాల్యూ అనుకున్నాం ఇది యావరేజ్ ప్రైస్ ఆర్ యావరేజ్ వాల్యూ అనుకున్నాం సింపుల్ గా మనకు x మరియు y కేజీల నిష్పత్తి కావాలంటే ఏం చేస్తాము గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ యావరేజ్ చూడండి P2 మైనస్ P ఇది P2 మైనస్ P నెక్స్ట్ చూడండి ఆ తర్వాత ఇలా వస్తుంది యావరేజ్ మైనస్ లీస్ట్ వాల్యూ P మైనస్ P1 P మైనస్ P1 ఇది ఈ రేషియో దేంది మనం ఇక్కడ రూపీస్ పై అలిగేషన్ ప్రారంభిస్తే మనకు క్వాంటిటీ యొక్క రేషియో వచ్చింది x కేజీలు y కేజీల యొక్క నిష్పత్తి వచ్చింది అనగా ఇది క్వాంటిటీ 1 ఇది క్వాంటిటీ 2 యొక్క రేషియో సింపుల్ గా ఈ మెథడ్ పై మనము వర్క్ చేస్తాం ఇప్పటివరకు అయితే నేను గుర్తించాల్సింది ఏమిటి నాకు ఇక్కడ అలిగేషన్ లో యూనిట్స్ సేమ్ ఉండాలి చూడండి యూనిట్స్ ఏముండాలి సేమ్ ఉండాలి యూనిట్స్ వేరువేరుగా ఉండకూడదు చూడండి ఇక్కడ యూనిట్స్ రూపీస్ ఫర్ కేజీ యూనిట్స్ రూపీస్ ఫర్ కేజీ యూనిట్స్ రూపీస్ ఫర్ కేజీ ఇక్కడ రూపీస్ ఫర్ కేజీలో లవం రూపీస్ హారము కేజీ న్యూమరేటర్ రూపీస్ డినామినేటర్ కేజెస్ న్యూమరేటర్ రూపీస్ డినామినేటర్ కేజెస్ నేను రూపీస్ పైన ఈ P1 అనేది ఏంటి కాస్ట్ కదా P2 అనేది కాస్ట్ P అనేది కాస్ట్ రూపీస్ పైన నేను అలిగేషన్ పద్ధతిని ఉపయోగిస్తే వాటి యొక్క పరిమాణం యూనిట్స్ ఏంటి డినామినేటర్ యొక్క రేషియో వచ్చింది కేజీలు ఎన్ని కేజీలలో ఉన్నాయో వాటి యొక్క నిష్పత్తి వస్తుంది దీన్ని మనం ఇట్లా రాస్తాం ఇఫ్ we alligate on rupees per kg then we get a ratio of weights కానీ weights అంటే ఏంటిది క్వాంటిటీ we get ratio of quantity అంటే మనం కన్జంప్షన్ చేస్తాం మనం వినియోగం చేసేదే కదా కన్జంప్షన్ ఎస్ ఇది నేను రూపీస్ పైన అలిగేషన్ నిర్వహిస్తే ఈ యూనిట్స్ లో ఏదైతే డినామినేటర్ లో ఉంటుందో ఆ డినామినేటర్ యొక్క నిష్పత్తి వస్తుంది ఇక్కడ మనము లాభం కానీ నష్టం కానీ ఆశించడం లేదు అంటే ఖచ్చితంగా ఈ రెండు రకాల బియ్యాల మిశ్రమాన్ని P1 కంటే ఎక్కువకు P2 కంటే తక్కువకు అమ్మాలి అందుకని మనం ఏమంటాం యావరేజ్ వాల్యూ ఇంకో నోట్ పాయింట్ చూద్దాం యావరేజ్ ఆర్ మీన్ వాల్యూ always lie between least and
గ్రేటెస్ట్ వాల్యూ, లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ వాల్యూ. ఎందుకు ఇలా ఉంటుంది? ఇక్కడ నేను లాభం కానీ నష్టం కానీ ఆశించడం లేదు అంటే మనము ఆ మిశ్రమ బియ్యాన్ని అమ్మవలసిన ధర P1 కంటే తక్కువ కమ్మలేము, P2 కంటే ఎక్కువ కమ్మలేము. కాబట్టి ఈ P అనేది P1 P2కు మధ్యలో ఉంటుంది కాబట్టి సరాసరి విలువగా తీసుకుంటాము. దీన్ని ఇంకో విధంగా ఏమి రాయొచ్చు? P2 అని చెప్పుకోవచ్చు. ఇది ఫండమెంటల్ బేసిక్. అసలు అలిగేషన్ ఎందుకు ఉపయోగిస్తాం? ప్రొసీజర్, ఇది వర్కింగ్ ప్రొసీజర్. మనం వాస్తవంగా ప్రాబ్లమ్స్ లో ఉపయోగించే షార్ట్ కట్ అలిగేషన్ మెథడ్. ఈ మెథడ్ ని ఉపయోగిస్తాం కానీ ఆ రేషియో దేని వస్తుందో తెలియదు పిల్లలకి. అసలు ఈ మెథడ్ ఇలా ఎందుకు చేయాలో తెలియదు. అందుకొరకు మెథడ్ ఎలా వచ్చిందో తెలిస్తే ప్రాబ్లమ్స్ చేయడంలో మెథడ్ ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నేను ఇంకా అలిగేషన్ యూనిట్స్ ఏ ఉండాలని చెప్పా. అలిగేషన్ ₹5 kg యూనిట్స్ అయితే ₹5 అలిగేషన్ ఉపయోగిస్తే కేజీస్ యొక్క రేషియో వస్తుంది. దాన్ని మనం వెయిట్స్ అనొచ్చు, క్వాంటిటీ అనొచ్చు, కన్జంప్షన్ మన వినియోగం అనవచ్చు. అలాగే యావరేజ్ మీన్ వాల్యూ అన్నది దీన్ని, ఇది ఎప్పుడు కూడా లీస్ట్ వాల్యూకి గ్రేటెస్ట్ వాల్యూకి మధ్యలో ఉంటుంది. అందుకని నేను P is lies between P1 and P2 అని చెప్పాను. ఓకే, ఇప్పుడు అలిగేషన్ లో ఈ యూనిట్స్ ఇంకొన్ని తీసుకుందాం. యూనిట్స్ తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, నేను నోట్ పాయింట్ రాస్తున్నా. నేను if we alligate concentration percentage అంటే సాంద్రత శాతం, సాంద్రత పైన గనక మనం అలిగేషన్ ఉపయోగిస్తే ఆ అలిగేషన్ ఉపయోగించిన తర్వాత వచ్చే నిష్పత్తి దేనిది? కాన్సంట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సంట్రేషన్ ఆఫ్ మిల్క్ అనుకుందాం. ఒక ద్రావణం ఉంది, ద్రావణంలో పాల యొక్క గాఢత ఎలా వస్తుంది? మిల్క్ బై టోటల్ మిక్చర్ ఇంటూ 100%. ఒకవేళ నేను సాంద్రతపై కనుక నేను అలిగేషన్ ఉపయోగిస్తే ఇక్కడ డినామినేటర్ ఏముంది? టోటల్ మిక్చర్. కాబట్టి we get రేషియో ఆఫ్ టోటల్ మిక్చర్, మొత్తం మిశ్రమం యొక్క నిష్పత్తి వస్తుంది. ఇంకొకటి, మనము ప్రాఫిట్ పర్సంటేజెస్ పైన అలిగేషన్ ఉపయోగించామనుకోండి, దేని యొక్క రేషియో వస్తుంది? సిన్స్ నాకు తెలుసు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. లాభం గాని నష్టం గాని ఎల్లప్పుడూ కూడా కొన్న విలపై లెక్కించబడుతుంది. హారం కొన్న విల కాబట్టి నేను లాభ శాతంపై గాని నష్ట శాతంపై గాని అలిగేషన్ ఉపయోగిస్తే నాకు వచ్చే నిష్పత్తి ఆ రెండు వస్తువుల యొక్క కొన్న విలువల నిష్పత్తి వస్తుంది. ఎందుకు? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% కాబట్టి. అనగా అలిగేషన్ మెథడ్ ఎక్కడైతే మనం ఈ కలగలుపును ఈ పద్ధతిలో ఉపయోగిస్తామో వాటి యొక్క ప్రమాణాలలో లవంపై అలిగేషన్ ఉపయోగిస్తే హారం యొక్క నిష్పత్తి వస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము అలిగేషన్ లో ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవేదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ అలిగేషన్ మెథడ్ లో క్యాలిక్యులేషన్ ఎన్ని రకాలు ఉంటుందో చూద్దాం. ఈ క్యాలిక్యులేషన్ 3 రకాలు ఉంటుంది. ఫస్ట్ టైప్ క్యాలిక్యులేషన్, సెకండ్ టైప్ క్యాలిక్యులేషన్, ఆ తర్వాత థర్డ్ చూద్దాం. అయితే ఈ అలిగేషన్ మెథడ్ ని ఎక్కడ ఉపయోగిస్తాం? వేర్ వి యూజ్ అలిగేషన్ మెథడ్ when 2 entities are mixed to get a third entity, then we use alligation method. రెండు రకాల ద్రవాలను కానీ మిశ్రమాలను కానీ వస్తువులను కానీ కలిపి మూడో రకం తయారు చేస్తాం చూడండి, అటువంటి సందర్భాలలో అలిగేషన్ మెథడ్ ని ఉపయోగిస్తాం. ఓకేనా? రైట్, ఫస్ట్ టైప్ క్యాలిక్యులేషన్ చూద్దాం. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక స్కూల్లో ఒక క్లాస్ లో బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ తీసుకుంటున్నా. బాయ్స్ యావరేజ్ వెయిట్ ఎంత అనుకుందాము? 68 kgs ఫర్ స్టూడెంట్. ఇది సగటు బరువు. బాలుర యొక్క సగటు బరువు. అలాగే బాలికల సగటు బరువు చూద్దాం. బాలికల సగటు బరువు
ఉదాహరణకి 42 కిలోలు ఫర్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ సగటు బరువు బాలికలది వచ్చేసి 42 కిలోలు అనుకున్నాం. మరియు ఆ తరగతి మొత్తం సగటు బరువు బాలురు ప్లస్ బాలికల సగటు బరువు కలిపి 50 కిలోలు ఫర్ స్టూడెంట్ అనుకుందాం. ఓకేనా? అయితే మనం ఇక్కడ యూనిట్స్ పై ఫోకస్ చేయాలి. యూనిట్స్ ప్రమాణాలు ఏమున్నాయి? కేజీ ఫర్ ఒక విద్యార్థి, కిలో ఒక విద్యార్థి, కేజీ బై ఒక విద్యార్థి. సో ఇక్కడ డినామినేటర్ స్టూడెంట్ 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 ఉంది కాబట్టి మనం కేజీల పైన అలిగేషన్ ప్రయోగిస్తే వచ్చేది విద్యార్థుల నిష్పత్తి, అదే బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో వస్తుంది. చూద్దాం అది ఎలా వస్తుందో. ఎస్, మనకు తెలుసు ఇది యావరేజ్, సగటు సరాసరి, బాలురు బాలికల సగటు బరువు. అది ఎల్లప్పుడూ ఈ అత్యధిక విలువ అత్యల్ప విలువ మధ్యలో ఉంటుంది. రైట్, చూడండి 42 50ల డిఫరెన్స్ చూడండి. 50 42 తేడా 8, 68 50ల తేడా 18. క్యాన్సిల్ చేస్తే 2 4 2 9. సో ఇది మొదటి రకం క్యాలిక్యులేషన్. అంటే బాలురు బాలికల నిష్పత్తి రాబట్టడం, ఇది మొదటి రకం క్యాలిక్యులేషన్. టైప్ 2 క్యాలిక్యులేషన్ చూద్దాం. టైప్ 2 క్యాలిక్యులేషన్, ఒక క్లాస్లో బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:5 అనుకుందాం. బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:5 అనుకుందాం. అందులో బాయ్స్, బాలుర యావరేజ్ వెయిట్ సగటు బరువు 73 కిలోలు ఫర్ స్టూడెంట్ అనుకుందాం. బాలుర యొక్క సగటు బరువు 73 కిలోలు ఫర్ స్టూడెంట్ అనుకుందాం. అలాగే టోటల్ క్లాస్ యావరేజ్ వెయిట్ ఏమనుకుందాము? ఉదాహరణకి 58 కేజీలు ఫర్ స్టూడెంట్ అనుకుందాం. అయితే గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత కనుక్కోవాలి మనం. గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంతో కనుక్కుందాం. చూద్దాం. ఇక్కడ బాయ్స్ రాద్దాం, ఇక్కడ గర్ల్స్ రాద్దాం. బాయ్స్ యావరేజ్ వెయిట్ 73 kgs ఫర్ స్టూడెంట్. గర్ల్స్ తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ క్లాస్ యావరేజ్ వెయిట్ తెలుసు నాకు, 58 kgs ఫర్ స్టూడెంట్. ఇక్కడ కూడా యూనిట్స్ సేమ్ ఉంటాయి, కేజెస్ ఫర్ స్టూడెంట్. కానీ బాయ్స్ గర్ల్స్ రేషియో తెలుసు కదా, ఎంత? అది 7:5. ఇలా మనం అలిగేషన్ మెథడ్ ని అపీరెన్స్ చేసుకుందాం ఇక్కడ. అయితే ఈ రెండింటి తేడా చూడండి. 58 అనేది 73 కన్నా తక్కువ ఉంది. అప్పుడు గర్ల్స్ యావరేజ్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే తక్కువ విలువకి ఎక్కువ విలువకి మధ్యలో యావరేజ్ వెయిట్ ఉంటుంది కాబట్టి. ఈ రెండింటి తేడా చూడండి ఎంత వస్తుంది? 73 మైనస్ 58, 2 13, 15 యూనిట్లు వస్తుంది, 15 కేజీలు వస్తుంది. ఈ రెండింటి యొక్క తేడా. అప్పుడు ఇది 5కి ఎన్ని రెట్లు? ఇది 5కి 3 రెట్లు. కాబట్టి ఇక్కడ కూడా ఒకే నిష్పత్తిలో 5కి ఇది 3 రెట్లు ఉంటుంది, 7కి కూడా 3 రెట్లు ఉండాలి. అంటే 21 కేజీలు కావాలి ఇక్కడ. అయితే నేను చెప్పాను 58 కంటే తక్కువ ఉండాలి గర్ల్స్ వెయిట్. ఎందుకు? 58 అనేది యావరేజ్, అది అత్యల్ప విలువకి అత్యధిక విలువకి మధ్యలో ఉండాలి. 73 ఆటోమేటిక్గా 58 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 58 నుంచి 21 తీసివేయాలి. అప్పుడు ఈ రెండింటి తేడా చూడండి. 58 నుంచి 21 తీస్తే 37. ఎంత వస్తుంది? 37 కేజీలు ఫర్ స్టూడెంట్. ఇది గర్ల్స్. ఇది రెండో రకం క్యాలిక్యులేషన్. ఇక్కడ మనకు బాయ్స్ గర్ల్స్ యావరేజ్, మీన్ యావరేజ్ ఇస్తే వాటి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వాటి రేషియో ఇచ్చి బాయ్స్ యావరేజ్ వెయిట్, క్లాస్ యావరేజ్ వెయిట్ ఇస్తే గర్ల్స్ యావరేజ్ వెయిట్ ఫైండ్ చేయడం రెండో కేసు. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. దాన్ని ఇంకెన్ని విధాలుగా ఎక్స్టెండ్ చేయొచ్చు మెథడ్ ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఎలా వస్తుందో. దీని కొరకు ఒక క్లాస్ లో బాయ్స్ యావరేజ్ వెయిట్, గర్ల్స్ యావరేజ్ వెయిట్,
బాయ్స్ యావరేజ్ వెయిట్ 83 kgs ఫర్ స్టూడెంట్ అనుకుందాం. అదే గర్ల్స్ ది 55 kgs ఫర్ స్టూడెంట్ అనుకుందాం. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 4:3 రేషియోలో ఉన్నారు. బాయ్స్ ఈస్ టు గర్ల్స్ రేషియో 4:3 అనుకున్నాం. అయితే ఇక్కడ మనము టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ వెయిట్ మనకు తెలుసు, ఈ యావరేజ్ వెయిట్ 55 కిలోల కంటే ఎక్కువ ఉండాలి, 83 కిలోల కంటే తక్కువ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ అండి. ఇది ఈ కేసులో ఉన్న క్వశ్చన్స్ ని మనం కొంత ట్రిక్ తో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ట్రిక్ ఏంటిది అంటే, చూడండి, యావరేజ్ ఎప్పుడు కూడా యావరేజ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు సమ్ బై నంబర్. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటాం. ఇక్కడ మొత్తం గాని రాశుల తేడా కూడా గాని అది ఎప్పుడు రాశుల సంఖ్యచే భాగించబడాలి. ఇక్కడ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని కేజీలు ఉన్నాయి? 83 - 55, 5 - 8 - 5 3, బట్ 2 రాసుకోండి. 5 + 3 8, 28 kgs. బాయ్స్ యావరేజ్ వెయిట్ కి గర్ల్స్ యావరేజ్ వెయిట్ కి డిఫరెన్స్ 28 kgs. ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా మొత్తం రాసుల సంఖ్యచే భాగించబడుతుంది. ఎస్, 4 + 3 7 భాగాలుగా విభజించబడుతున్నది. 4 + 3 7 యూనిట్ల విలువ 28 కేజీలు. ఇది లాజిక్. ఎందుకు? మనము సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటాము. ఇక్కడ రాశుల మొత్తం కావచ్చు, రాశుల తేడా కావచ్చు, ఎల్లప్పుడూ కూడా రాశుల సంఖ్యచే విభజించబడుతుంది, పంచబడుతుంది అనొచ్చు. అలాగే 7 యూనిట్ల విలువ 28 కేజీలు అయితే 1 యూనిట్ విలువ 4 కేజీలు. అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 4 యూనిట్లు. 4 16 కేజీలు. ఇక్కడ 3 12 కేజీలు అవుతుంది ఇది. రైట్. ఇప్పుడు మనకు తెలుసు ఈ విలువ 55 కంటే ఎక్కువ, 83 కంటే తక్కువ. దీన్ని రెండు విధాలుగా రాబట్టవచ్చు. 55 కంటే ఎక్కువ కాబట్టి 16ని 55ని కలపండి. 55 + 16 65 71 కేజీలు. లేదా ఈ రెండు విలువలను తీసివేయండి. ఎందుకు? ఈ విలువ 83 కంటే తక్కువ ఉండాలి. 83 నుంచి 12 తీసేయండి, మరో 71 వస్తుంది. ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ కావచ్చు, ఈ రెండింటి యొక్క ఎడిషన్ కావచ్చు, యావరేజ్ వెయిట్ అవుతుంది. ఈ విధంగా మనం యావరేజ్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఈ థర్డ్ కేసుని ఇంకా 2 మెథడ్స్ లో చేయొచ్చు. మనం సాంఖ్యక శాస్త్రంలో సగటు పద్ధతి, సగటును కనుక్కునే ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి అని నేర్చుకున్నాం 9th 10th లో. వాటిని ఉపయోగించి ఎలా చేస్తాం చూద్దాం. దీన్నే నేను సగటు పద్ధతి లేదా ప్రత్యక్ష పద్ధతి చూద్దాం. ప్రత్యక్ష పద్ధతి, మీన్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్ అనొచ్చు. మీన్ మెథడ్ లో ఎలా చేస్తామో చూద్దాం. రైట్. చూడండి, ఓవరాల్ గా కావాలి ఇది. ఇదేంటి? మొత్తం తరగతి యొక్క సగటు బరువు. దీన్ని నేను ఓవరాల్ అంట. ఇక్కడ బాయ్స్ యావరేజ్ వెయిట్ ఎంత ఉంది? బాయ్స్ రేషియో 4, గర్ల్స్ రేషియో 3. బాయ్స్ యావరేజ్ వెయిట్ 83 kgs ఫర్ స్టూడెంట్. గర్ల్స్ యావరేజ్ వెయిట్ వచ్చేసి 55 kgs ఫర్ స్టూడెంట్. మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ కావాలి. ఈ కాన్సెప్ట్ ని మనము పర్సంటేజ్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇంకా చూడండి, 5 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. నా యొక్క ఛానల్ కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ ప్లేలిస్ట్ లో 5 చాప్టర్స్ కి సంబంధించిన వీడియోలు దాదాపు ఒక 80 వీడియోలు ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఓకేనా? రైట్. ఓవరాల్ కావాలి నాకు. ఓవరాల్ కావాలంటే ఏంది? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 4 × 83, 4 × 83. ఇది మొత్తం బాలుర యొక్క బరువుల మొత్తం ప్లస్ బాలికల బరువుల మొత్తం 3 × 55. ఈ బరువు మొత్తాన్ని తరగతి మొత్తానికి విభజించండి. తరగతిలో మొత్తం ఎంత? 4 + 3 7 యూనిట్లు ఉండాలి. రైట్. 4 × 80 320, 4 × 12.
332 ప్లస్ 350 150 3 5 15 165/7 5 2 7 33 16 49/7 7 49 7 కాట్ల ఎంత వచ్చేసింది 71 కేజీలు ఫర్ స్టూడెంట్. ఓవరాల్ సరాసరి తరగతి బరువు 71 కేజీలు ఫర్ స్టూడెంట్. దీన్ని మల్టిప్లై చేయడం యాడ్ చేయడం ఇంకా క్యాలిక్యులేషన్ ఇంకా తగ్గించుకోవచ్చు. ఓకేనా, సూక్ష్మీకరణ పద్ధతిని ఇంకా తగ్గించుకోవచ్చు. దీన్ని మనము డీవియేషన్ మెథడ్ అంటాం. డీవియేషన్ మెథడ్ ఏ మెథడ్ అనొచ్చు? డీవియేషన్ మెథడ్. విచలన పద్ధతి సగటును కనుగొనడంలో 9వ తరగతి 10వ తరగతిలో ఈ పద్ధతులను మనం ఉపయోగించాం. వాటినే ఇంకా అక్కడ టేబుల్స్ వేస్తాం. బాక్స్ టేబుల్ ఏం కొట్టకుండా డైరెక్ట్ గా ఉపయోగిస్తాం. ఎస్, బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత అండి? 4:3 అదే తీసుకుందాం. బాయ్స్ యావరేజ్ వెయిట్ 83, గర్ల్స్ యావరేజ్ వెయిట్ 55. మనకు కావాలి ఓవరాల్ మొత్తం తరగతి యొక్క సగటు బరువు కావాలి. ఇక్కడ నేను విచలన పద్ధతిలో అజ్యూమ్డ్ మీన్ అని ఉంటుంది ఒకటి. అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు అంటాం. ఊహించిన సగటు. ఎస్, మనకు తెలుసు ఊహించిన సగటు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ దత్తాంశంలోని అత్యల్ప విలువకి అత్యధిక విలువకి మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇక్కడ అత్యల్ప విలువ 55 కేజీలు ఫర్ స్టూడెంట్, అత్యధిక విలువ 83 కేజీలు ఫర్ స్టూడెంట్. నాకు ఓవరాల్ అయినప్పుడు ఊహించిన సగటు మనమే కొంత ఊహిస్తాం. నేను ఏ విధంగా ఊహిస్తున్నా? 55 83 మధ్యలో ఏ విలువను తీసుకోండి, నేను 70 కేజీలను ఊహిస్తా. ఇప్పుడు విచలనాలు కనుక్కోవాలి. నేను ఊహించిన దానికంటే బాలుర సగటు ఎంత ఎక్కువ ఉంది లేదా ఎంత తక్కువ ఉంది, నేను ఊహించిన దానికంటే బాలికల సగటు ఎంత ఎక్కువ ఉంది లేదా ఎంత తక్కువ ఉంది అది చూడాలి. 70 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 13 ఎక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది? 15 తక్కువ ఉంది. తక్కువ ఉన్న దాన్ని మైనస్ తో, ఎక్కువ ఉన్న దాన్ని ప్లస్ తో చేద్దాం. ఎస్, సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ బోత్ ఆర్ కాల్డ్ డీవియేషన్స్ హియర్. ఓకే, ఎస్ చూడండి, నాకు 13 ఎక్కువ ఉంది. ఎంతమంది వాళ్ళ రేషియో? 4 విద్యార్థులు, 4 × 13 ప్లస్ ఇక్కడ 15 తక్కువ ఉంది కానీ బాలికల నిష్పత్తి 3 × -15 తీసుకున్నాం. ఈ మొత్తం ఎక్కువ తక్కువని ఎవరికి పంచాలి? మనం తరగతి మొత్తానికి పంచాలి. 4 + 3 7 యూనిట్లకు పంచాలి. ఎస్ చూడండి, 70 ప్లస్ 4 40 4 12 52. ఓకే, 3 15 45 -45 ప్లస్ ఇంటూ మైనస్ -45/7. 70 ప్లస్ 52 నుంచి 45 తీస్తే 7/7. 7/7 అంటే 1. 70 ప్లస్ 1 71 కేజీలు ఫర్ స్టూడెంట్. ఇదే ప్రాసెస్ అండి. ఇక్కడ లాజిక్ ఏం లేదు. ఈ మెథడ్ చూడంగానే ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇది చాలా ఈజీగా ఉపయోగించగలిగేది. ప్రాక్టీస్ లో చాలా బాగా ఈజీగా వస్తుంది. చూడండి, ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మెథడ్ 3కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు పద్ధతులు బాగా అలవాటు పడితే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. థర్డ్ కేస్ క్యాలిక్యులేషన్ లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాని కొరకు నేను పెట్రోల్ తీసుకుంటున్నా, డీజిల్ తీసుకుంటాం. పెట్రోల్ 1 లీటర్ కాస్ట్ 93 రూపీస్, డీజిల్ 1 లీటర్ కాస్ట్ 54 రూపీస్. వాటిని నేను 8:5 రేషియోలో మిక్స్ చేస్తున్నా. అప్పుడు ఈ మిక్చర్ యొక్క ప్రైస్ ఎంత అనేది కనుక్కోవాలి. అది ఖచ్చితంగా యావరేజ్ ప్రైస్ అవుతుంది. యావరేజ్ ప్రైస్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ కనుక్కోవాలి. మనం పెట్రోల్ డీజిల్ నేను ఈ నిష్పత్తిలో కలుపుతున్నా, మిశ్రమం చేస్తున్నా. ఆ మిశ్రమం యొక్క విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం లాభం గాని నష్టం గాని ఆశించమనుకోవాలి. రైట్, ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఈ విలువ 54 కంటే ఎక్కువ, 93 కంటే తక్కువ, అది మనకు తెలుసు. దీన్ని ఎలా రాబడతాం మనము? ఈ థర్డ్ కేస్ ఇంపార్టెంట్ అని చెప్పా. దీని డిఫరెన్స్ చూడండి, రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 9 నుంచి 5 పోతే 4, బట్ 3 తీసుకుందాము. నిఖిలంది 4 6 + 3 9, 39 రూపాయలు ఫర్ లీటర్.
ఈ మనం ముందే చెప్పాము, డిఫరెన్స్ కానీ యావరేజ్ యొక్క సమ్ కానీ వాటి నిష్పత్తిలో వేయించగలగాలి. నిష్పత్తి మొత్తం 8 + 5 13. 13 యూనిట్ల విలువ 39 రూపాయలు ఫర్ లీటర్ అనుకుంటే 1 యూనిట్ విలువ 13 మూళ్ళ 39. అప్పుడు 8 యూనిట్ల విలువ 8 మూళ్ళ 24 రూపాయలు ఫర్ లీటర్. 5 యూనిట్ల విలువ 5 మూళ్ళ 15 రూపాయలు ఫర్ లీటర్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఇక్కడ తీసుకునే యావరేజ్ ప్రైస్ 54 కంటే ఎక్కువ కాబట్టి ఈ రెండింటిని కలపండి. 24 + 54 రెండు కలిపితే 78, లేదా 93 నుంచి 15 తీసేయండి, అప్పుడు కూడా 75 రూపాయలు ఫర్ లీటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే విషయాన్ని మనం సగటు పద్ధతిలో ఎలా చేస్తాం. ఇప్పుడు మనం ఓవరాల్ కావాలి. ఓవరాల్ అంటే మొత్తం మిశ్రమం యొక్క సగటు ధర ఎంతను కనుక్కోవాలి. రైట్, 8 × 93 ఎందుకు? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇది 8 యూనిట్ల పెట్రోల్ మొత్తం ధర, ఇది 5 యూనిట్ల డీజిల్ మొత్తం ధర. ఈ మొత్తం ధరని పెట్రోల్ మరియు డీజిల్ యొక్క నిష్పత్తిలో విభజించాలి. 8 + 5 13. 8 మూళ్ళ 24, 72, 2 74, ప్లస్ 5 నాళ్ళ 20, 25 ప్లస్ 2 27 బై 13. 4, 11, 10, 1014/13. రైట్, చూడండి, 13 ఏళ్ళ 91, 10, 4, 104, 13 104, 75 రూపాయలు ఫర్ లీటర్ వచ్చేసింది. ఇది సగటు లేదా మెయిన్ మెథడ్. ఇప్పుడు మనకు ఈ మెథడ్ ఈజీ, ఆ తర్వాత పోతే ఈ మెథడ్ ఈజీ రావాలి. ఈ మెథడ్స్ కూడా రావాలి, కొన్ని క్వశ్చన్స్ ఈ మెథడ్స్ ఈజీ అవుతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు నాకు ఓవరాల్ కావాలి. ఓవరాల్ కావాలంటే నేను ఒక అజ్యూమ్డ్ మీన్ ని అజ్యూమ్ చేయాలి. నేను ఒక మీన్ ని అజ్యూమ్ చేయాలి. నేను ఒక సగటు అనుకుంటున్నా, దాన్ని నేను ఊహించాలి. అది 54 కంటే ఎక్కువ ఉండాలి, 93 కంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అనుకుందాం? 80 అనుకుందాం. ఎంత అనుకుందాం? 80 రూపాయలు ఫర్ లీటర్ అనుకుందాం. రైట్, ఇప్పుడు ఇది 80 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇది 13 ఎక్కువ ఉంది. ఇది 80 కంటే ఎంత తక్కువ ఉంది? 26 యూనిట్లు తక్కువ ఉంది. ఓకేనా? రైట్, ఈ ఎక్కువ తక్కువని వాటి యొక్క నిష్పత్తిలో విభజించగలగాలి. 8 13 104 మైనస్ 5 26 100 30 130 బై 8 + 5 13. ఈ ఎంత ఎక్కువ ఉందో ఎంత తక్కువ ఉందో వాటి నిష్పత్తిలో విభజించగలగాలి. ఎస్, 80 ప్లస్ 130 నుంచి 104 పోతే 26 వస్తుంది, మైనస్ 26/13, 13 1 13 2 80 నుంచి ప్లస్ ఇటు మైనస్ తీసేస్తే 75 రూపాయలు ఫర్ లీటర్. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు పార్ట్ 1 యొక్క బేసిక్ క్లాస్. చూడండి, ఇంతగానం బేసిక్ చెప్పడానికి ప్రధాన కారణం కోచింగ్ సెంటర్లలో కావచ్చు, మాక్సిమం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులంతా బట్టి పడతారు. ఈ పద్ధతిని బట్టి పడితే మీరు సక్సెస్ కాలేరు. ప్రొసీజర్ తెలియాలి, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ తెలియాలి, మ్యాథమెటికల్ మెథడ్స్ తెలియాలి. అది తెలవడం ద్వారా ఒక 5-6 నెలలు టైం ఎక్కువ పట్టచ్చేమో ప్రిపరేషన్కి, కానీ అది మైండ్కి బరువు లేకుండా ఎక్కుతుంది. అందుకు నేను ఆర్థమెటిక్లో కాన్సెప్ట్ చెప్పి, ప్రొసీజర్ మెథడ్ చెప్పి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తున్నా. ఓకేనా? సో నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే, ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వారికి బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఈవెన్ దో క్యాట్ ఎగ్జామ్ కావచ్చు, బేసిక్స్ అవసరమే దానికి కూడా. ఓకేనా? తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా, దానికి సంబంధించిన ఆర్థమెటిక్ మ్యాథ్స్ పూర్తి కాన్సెప్ట్తో అందించబడుతుంది. కావున నేను మీ నుంచి ఆశించేది, నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.